బలం లేకపోయినా పోటీకి సిద్ధమైన కూటమి ఎత్తుగడని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దిలీప్ అనే వ్యక్తి తన దగ్గర డబ్బు అంత లేదు అని ప్రస్తుతం చెబుతున్నప్పటికీ టీడీపీ క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది, డబ్బులు పెట్టి ఓట్లు కొనాలని. ఏంటి ఈ అంశంపై మీకున్న అప్డేట్స్ మీ దగ్గర? సతీష్. సారి తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు ఫార్ములాకు తెరతీసింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ కూడా కనీసం సమీప భవిష్యత్తులో కూడా ఆ ఓటర్ల అంటే స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్య లేనప్పటికీ కూడా పూర్తిగా ఓటర్ను కొనుగోలు చేసేందుకు ఒక అభ్యర్థిని ఆ తెరపైకి తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బైరా దిలీప్ కుమార్ని పోటీ చేయించేందుకు ఆ తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అయితే ఇందులో దిలీప్ కుమార్ కేవలం ఇది బలం లేదు, ఇక్కడ మనం పోటీ చేస్తే ఓడిపోతామంటే, నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, ఓడిపోతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు ఇస్తాం, వర్క్లు వస్తాయి, తర్వాత నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి చెప్పి మరి ఆ దిలీప్ చక్రవర్తిని పోటీలోకి దించుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 840 ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు 615 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం 215 మంది మాత్రమే ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించిన వాళ్ళు. సో 400 వ్యత్యాసం ఉంది, 400 ఓట్లకు సంబంధించిన వ్యత్యాసం ఉంది. సో వీళ్ళని కొనుగోలు చేసి మళ్ళీ ఓటుకు నోటు ఫార్ములాను తీసుకొచ్చి రాజకీయాన్ని ఏ స్థాయికైనా సరే దిగజార్చి ఆ ఎన్నికల్లో పోటీకి దింపాలని భావించేది. వాస్తవానికి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏవైతే మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు ఆశించి ఆ సీట్లు వదులుకున్నటువంటి పీలా గోవింద్ కానీ గండిబాబుజీ వీళ్ళకి ముందు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు అయితే వాళ్ళు ఈ డబ్బులు మేము పెట్టలేము, ఈ ఓట్లు మేము కొనుగోలు చేయలేము, ఇది ఓడిపోయేటువంటి సీటు మాకు వద్దని చెప్పేసి కరాఖండిగా తెలుగుదేశం పార్టీకి స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చారు. ఈ గతంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీల నుండి కూడా ఏదో ఒక సీటు అనకాపల్లి ఎంపీ లేదా ఇతర గుంటూరుకు చెందినటువంటి బైరా దిలీప్ చక్రవర్తి అనకాపల్లి ప్రాంతంలో తనకు సీటు కావాలని ప్రయత్నించారు. సో ఆ సీటు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టండి, ఎంపీటీసీలని జెడ్పీటీసీలని కొనుగోలు చేయండి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయండి అంటూ దిలీప్ చక్రవర్తి పేరుని తెరపైకి తీసుకొచ్చింది. సో తెలుగుదేశం పార్టీకి అసలు ఏమాత్రం కూడా బలం లేనటువంటి స్థానం ఇది. సో ఈ బలం లేనటువంటి స్థానంలో ఎంపీటీసీలని జెడ్పీటీసీలని కార్పొరేటర్ని కొనుగోలు చేయాలని ఆ ఓట్లు కొనుగోలు చేసి ప్రలోభ పెట్టి అధికారాన్ని ఉపయోగించి డబ్బును ఉపయోగించి ప్రలోభ పెట్టాలని ఒక ప్రయత్నానికి తెరలేపుతుంది. వాస్తవానికి రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా సంపూర్ణమైనటువంటి ఆధిక్యత ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా పెట్టింది. తెలుగుదేశం పార్టీకి కనీసం అసలు పోటీ పడేటువంటి బలం కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 615కి 215కి మధ్య 400 తేడా ఉంది. సో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఎన్నికల్లో దిగి ఉమ్మడి విశాఖ రాజకీయాల్లో ఇటీవల స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా జీవీఎంసీకి సంబంధించి ఈ విధంగానే ఓటుకు నోటు ఫార్ములాను ప్రయోగించింది. మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఓటుకు నోటు ఫార్ములాను తెరపైకి తేవాలనే ఒక ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సో అందుకోసం బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో నిన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తేల్చుకోలేకపోయింది. ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా ఇది మనం గెలవలేనటువంటి సీటు, ఇది మనం ఓడిపోయేటువంటి సీటు, ఖచ్చితంగా దీన్ని వదిలేయడం మంచిదన్న అంశాన్ని చాలా స్పష్టంగా స్థానిక నాయకులు చెప్పినప్పటికీ కూడా నిన్న హైదరాబాద్ వెళ్ళినటువంటి చంద్రబాబు, లోకేష్ కుటుంబంతో నిన్న హైదరాబాద్ వెళ్ళారు. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్లాన్ మార్చారు. సో ఓటుకు నోటు ఫార్ములాని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేలాగా దిలీప్ చక్రవర్తి పేరుని మళ్ళీ పోటీలో దించేందుకు తెరపైకి తీసుకొచ్చారు. హరి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.